వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నా, లేకపోయినా ఆయన నిజమైనటువంటి నాయకుడు. నిజమైనటువంటి నిస్వార్థ సేవకుడు. దేశంలోనే మొట్టమొదటిసారి ప్రజల సంక్షేమ పథకాలను మధ్యవర్తి లేకుండా వారి అకౌంట్‌లోకి వారికి చేరే రీతిగా ఆలోచన జేసి, అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీ అని చూడకుండా, కులమని చూడకుండా, మతమని చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను దేశంలోనే మొట్టమొదటిసారి అందుబాటులోకి తీర్చి ఆచరించినటువంటి ఒక గొప్ప నాయకుడు. బటన్ నొక్కితేనే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే రీతిగా మధ్యవర్తిత్వం లేకుండా ట్రాన్స్‌పరెన్సీ, పారదర్శకతతో ప్రజలకు ఏదైతే జరగాలో మేలు దాన్ని క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేసినటువంటి ఒక దమ్మున్నటువంటి నాయకుడు. ఒక నైతిక విలువలు కలిగి ప్రజా సంక్షేమాన్ని కోరినటువంటి దేశంలోనే మొట్టమొదటి లిస్ట్‌లో ఉండేటువంటి మంచి రాజకీయవేత్త, మంచి దూరదృష్టి, ఆలోచన కలిగినటువంటి ఒక మంచి లీడర్ జగన్మోహన్ రెడ్డి. అలా ఉంటే దేశంలో అధికారం ఉండనివ్వండి, పోనివ్వండి. అది తర్వాత అధికారం అనేది. కానీ ఆ జగన్ గారికి రోజు రోజు పెరుగుతున్నటువంటి క్రేజ్‌ని చూస్తే అసలు ఆహ్, అసలు దాన్ని ఊహించటానికే అర్థం కావట్లేదు. రానున్న ఎన్నికల్లో తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనేటువంటి ఆహ్, ఆ యొక్క దృఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది. పేదవారు, అర్హులైన వారికి ప్రతి ఒక్కరు అది ఏ పార్టీ అయినా పర్వాలేదు. ఏ కులం, మతం మేము మతం చూడము, కులం చూడము, పార్టీ చూడము. అర్హులైన వారికి ఆ పథకాలు చేరే రీతిగా మేము కృషి చేస్తామని చెప్పినటువంటి నాయకుడు, కృషి చేసిన నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే.